ఒక సంక్షేమ పథకం ఇచ్చినో లేదా ఒక ధరలో నియంత్రించినో తక్కువ ధరలకు అందుబాటులో తెచ్చినో ఒక అభివృద్ధి చేసినో ఇవాళ రోజున ప్రజల్ని సంతృప్తి పరచలేవు. పార్టీ కార్యకర్తల నాయకులను సంతృప్తి పరచలేవు. సంతృప్తి పరచాలంటే మానసికమైనటువంటి సంతృప్తి ఎలా వస్తుందంటే హింస, సినిమాల్లో నరికేసి పిసికేసి చంపేసి గుండెలు కూడా పీకేసి ఇట్లా చూస్తే సంతృప్తి పడిపోతున్నటువంటి మానసికమైనటువంటి రోజులు ఇవి. ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం మన వాళ్ళు కోరుకున్నటువంటిని తృప్తిపరచడం అన్నటువంటి దిశగానే నడుస్తున్నటువంటి సిచ్యుయేషన్. సీన్ కట్ చేస్తే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఈ సోదంతా అని వెంటనే ఎవరికో ఒకళ్ళ కోపం రావచ్చును. బట్ యాక్చువల్ సిచ్యుయేషన్ ఏంటి, వంశీ అరెస్టు తర్వాత గోరంట్ల మాధవ్కి నోటీసు తెలుగుదేశం కేడర్ని సంతృప్తిపరిచింది. ఒకటి, వంశీ అరెస్టు ద్వారా మానసికమైనటువంటి స్వాంతని చేకూరితే గోరంట్ల మాధవ్కి నోటీస్ ఇవ్వడం. ఎందుకంటే తెలుగుదేశంలోనే ఉన్నటువంటి డామినేటెడ్గా ఉండేటటువంటి కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఒక అసంతృప్తి ఉంది. మనోళ్ళని వాళ్ళ ఏది పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు, లేకపోతే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, ఇట్లాంటివి జరుగుతున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి, కానీ మిగతా వాళ్ళది ఏంటి అన్నటువంటి గోరంట్ల మాధవ్కి ఇవ్వడంతో వాళ్ళల్లో కూడా తృప్తి వచ్చింది నోటీసులు ఇవ్వడంతో. ఇక నెంబర్ 3 వచ్చేటప్పటికి పోసాని కృష్ణమురళి అరెస్టుతో జనసేన కార్యకర్తలు సంతృప్తి చెందారు. వాళ్ళకి ఇప్పటిదాకా ఉన్నటువంటి అసంతృప్తి తెలుగుదేశం వాళ్ళకి జరిగిన వేధింపుల మీద యాక్షన్ తీసుకుంటుంది, కానీ మా వాళ్ళని అన్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అన్నట్టు. పోసాని మీదన బాగా కోపం ఎవరికైనా ఉందంటే జనసేన వాళ్ళకి, మెగా ఫ్యాన్స్కి. ఇప్పుడు వాళ్ళు మానసిక సంతృప్తి చెందారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిణామం.